హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. టుడే టాపిక్ ఈస్ ప్రాబ్లమ్స్ ఆన్ బ్లడ్ రిలేషన్స్. అంటే బ్లడ్ రిలేషన్స్ పైన మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడో వాటి గురించి వివరణ అనేది ఈ వీడియోలో మనకి లభిస్తుందండి. అండ్ అక్కడ మనకి అడిగే ప్రతి క్వశ్చన్ని కూడా మిస్ కాకుండా ఆన్సర్ చేయడానికి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కంప్లీట్గా వాచ్ చేయండి. అన్ని రకాల ఎగ్జాంపుల్స్ని ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. బ్లడ్ రిలేషన్స్ అనేది రీజనింగ్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో చాలా మటుకు ఆన్సర్స్ క్లోజ్గా ఉంటాయి. మేబీ ఇది కావచ్చు అనిపిస్తుంది, ఇది కావచ్చు అనిపిస్తుంది. అక్కడనే మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోతో ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. సో వీడియో అనేది కంప్లీట్గా చూడండి. సో బ్లడ్ రిలేషన్ చదవాలంటే కొన్ని రిలేషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే రిలేషన్స్ ఎట్లా ఉంటాయంటే మనకి బేసిక్స్ తెలియాలి. అఫ్కోర్స్ చాలామందికి తెలుసు. మళ్ళీ ఒకసారి చిన్న రిపీట్ అండి. మనం కామన్గా అమ్మ వాళ్ళ సోదరి అంటే సిస్టర్, అమ్మ సిస్టర్ని మనం ఏమంటామంటే పెద్దమ్మ అంటాం లేదా చిన్నమ్మ అంటాం. ఇంగ్లీష్లో అయితే మనం ఆంటీ అనడం జరుగుతుందండి. అదే నాన్న సోదరిని మనం అత్త అని అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం ఆంటీ. ఈ రెండు ఇంగ్లీష్లో సేమ్ అండి, సిమిలర్గా ఉంటాయి. నన్ను అడిగితే ఈ టాపిక్ని ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితే చాలా ఈజీ అండి. ఓకే, ఇంగ్లీష్లో అయినా సరే తెలుగులో అయినా సరే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మా అమ్మ సోదరుడు, అమ్మ తమ్ముడు కానీ అన్న కానీ మనకి మామ అంటాం, అంకుల్ అని చెప్పి పిలుస్తారు. అదేవిధంగా నాన్న సోదరుడిని మనం పెద్ద నాన్న లేదా చిన్న నాన్న అంటామండి. కానీ ఇంగ్లీష్లో మాత్రం దీన్ని అంకుల్ అన్నమని చెప్పి అనడం జరుగుతుంది. అంటే అమ్మ వాళ్ళ సోదరుడు కావచ్చు, నాన్న వాళ్ళ సోదరుడు కావచ్చు. మనకి ఇంగ్లీష్లో ఓన్లీ ఒకటే టర్మ్ అంకుల్. కానీ ఇక్కడ పెద్దమ్మ పెద్దనాన్న మామయ్య అంటే డిఫరెంట్గా ఉంటుంది. గమనించాలి ఈ విషయం. ఇంగ్లీష్ ఒక రకంగా బెస్ట్ అండి, ఎందుకంటే మనకి రెండింటికి కలిపి ఒకే మీనింగ్ ఉంటుంది. సో అక్కడ మనకి ప్రాబ్లమ్స్లో కాంప్లెక్సిటీస్ తగ్గుతూ ఉంటుంది. సో నెక్స్ట్ సోదరుడు లేదా సోదరి, తోడబుట్టినవారు. అమ్మ నాన్న పిల్లలు, అమ్మ లేదా నాన్నల సోదరుడు లేదా సోదరి పిల్లల్ని కజిన్ అని చెప్పేసి అంటాం సింపుల్గా. ఒకటే మాట మనం ఏమంటాం అంటే మన సోదరి కానీ సోదరుడు కానీ, అంటే మన అన్న కానీ తమ్ముడు కానీ, చిన్నమ్మ వాళ్ళ పిల్లలు కానీ అత్తమ్మ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా సరే అందరినీ కలిపి కజిన్ అని చెప్పి అనడం జరుగుతుంది. బావ లేదా బామ్మర్ది అంటే ఎవరండి? భార్య లేదా భర్త సోదరుడు లేదా సోదరి. అంటే మనకి బావ అని పిలుస్తాం కొంతమంది బామ్మర్ది అని పిలుస్తాం. సో ఇద్దరు కూడా ఎవరంటే భార్య లేదా భర్త సోదరుడు లేదా సోదరి కిందికి వస్తుందండి. అండ్ వదిన లేదా మరదలు అని చెప్పి అంటాం. సో భార్య లేదా భర్త సోదరి లేదా సోదరుని భార్యని మనం వదిన లేదా మరదలు అని చెప్పి అంటాం. సో వదినని ఎవరు అంటాం? అన్న వాళ్ళ భార్యని వదిన అంటాం. మరదలు అని చెప్పేసి ఎవరు అంటాం? తమ్ముని భార్యని మరదలు అంటాం. లేదా సోదరుని భార్యని, అదే మనకు అత్తమ్మ వాళ్ళ కూతుని కూడా. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో అత్తమ్మ వాళ్ళ కూతుని ఏమని చెప్పి సంబోధిస్తామండి? కజిన్ అని చెప్పేసి సింగిల్ వర్డ్లో చెప్పడం జరుగుతుంది. సో ఇవి మీకు బేసిక్గా ఆల్రెడీ తెలిసిన రిలేషన్సే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం. మరి ఎగ్జాంపుల్ అంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో విత్ ఎగ్జాంపుల్స్ తోటి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మనకు స్క్రీన్ మీద క్వశ్చన్ కనబడుతుంది. ఒక వ్యక్తి ఫోటోలో ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తూ అతను తన నాన్న ఏకైక కుమారుడు అని చెప్పాడు. అయితే అతనికి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఏమవుతాడు? ఒక వ్యక్తి ఫోటోలో ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తూ, సో ఒక వ్యక్తి ఫోటోలో ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తూ అతను తన నాన్న ఏకైక కుమారుడు అని చెప్పడం జరిగింది. సో తన నాన్న ఏకైక కుమారుడు అంటే ఒక్కడే. ఇక్కడ అతను అన్నాడు కాబట్టి దాని మీనింగ్ బాయ్ కిందికి వస్తుంది, అంటే మేల్. ఈ మేలు ఒక్క కొడుకు, సో అతనికే సంబోధించినట్టు అవుతుంది. అంటే అతను ఏమవుతాడు? మళ్ళీ తను కావడం జరుగుతుంది. అంటే ఆ ఫోటోలో వ్యక్తి ఆయననే, కాకపోతే ఏమని చెప్తున్నాడు? అతను తన నాన్న ఏకైక కుమారుడు అని చెప్పడం జరిగింది. అంటే అతని నాన్నకు ఏకైక కుమారుడు అంటే మళ్ళీ తనే అవుతాడు. సో ద మ్యాన్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాం. ఇక్కడ ఆప్షన్స్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి ఉంటుంది. అంటే తనని తానే ఈ విధంగా పరిచయం చేసుకుంటాడు. సో నేను నా ఫోటో చూపించి, చిన్నప్పటి ఫోటో చూపించి ఇంకో వ్యక్తికి ఈ అబ్బాయి మా నాన్న వాళ్ళ ఏకైక కొడుకు అని చెప్పాడంటే మీనింగ్ ఏంటి? మా నాన్న ఏకైక కొడుకు అంటే మళ్ళీ నేనే అని దాని మీనింగ్ అనమాట. క్వశ్చన్స్ ఇట్లా డిఫికల్ట్గా అడుగుతాడు. మనం గెస్ చేయకపోవచ్చు. అతను ఇంకో విధంగా ఎందుకు చూపిస్తున్నాడని చెప్పి అనుకుంటాం. కానీ అక్కడ మనకు లాజికల్గా సంబంధం లేదు. ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం మాత్రమే చూసుకుంటూ వెళ్ళాలి. ఈ డేటా ప్రకారం మాత్రం ఏమవుతాడు? ఇట్ సెల్ఫ్ తనకు తానే కావడం జరుగుతుంది. ఈ విధంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ అన్ని రకాల క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా వాచ్ చేయండి.
రాధ ఎదురుగా వస్తున్న అబ్బాయిని పరిచయం చేస్తూ, అంటే రాధ అని ఒక అమ్మాయి ఎదురుగా వస్తున్న ఒక అబ్బాయిని పరిచయం చేస్తూ, అంటే తన ఫ్రెండ్కి చెప్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను నా సోదరి తండ్రి ఏకైక కొడుకు అని చెప్పింది. నా సోదరి అంటే ఇప్పుడు రాధ గురించి మాట్లాడదాం. రాధ సోదరి అంటే రాధ అక్క కావచ్చు, చెల్ల కావచ్చు. సోదరి తండ్రి, సో సిస్టర్ వాళ్ళ తండ్రి, అంటే తండ్రి అంటే రాధకు కూడా తండ్రి కావడం జరుగుతుంది. ఎందుకంటే తన సోదరి తండ్రి తనకు కూడా తండ్రి. ఆ తండ్రి యొక్క ఏకైక కొడుకు అంటే అబ్బాయి. సో రాధకి ఏమవుతుంది, కంపల్సరీ ఈ రిలేషన్లో ఉన్నాడు కాబట్టి ప్లస్ ఆర్ మైనస్, అంటే రాధకు తమ్ముడు కానీ అన్న కానీ కావడం జరుగుతుంది. అంటే సోదరుడు అని చెప్పి అంటే సరిపోతుంది. సో అతను రాధకి ఏమవుతాడు, సోదరుడు అవుతాడు. సోదరుడు అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఛాయాచిత్రం అంటే ఫోటో అండి. ఒక ఫోటో చూపి ఒకతను ఈ విధంగా చెప్పాడు. ఒక ఫోటో చూపిస్తూ ఒక అబ్బాయి ఏం చెప్పాడంటే, నాకు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ లేరు, కానీ ఆ మానవుని తండ్రి నా తండ్రి కొడుకు. ఇట్లా లాజికల్గా ఉంటాయండి క్వశ్చన్. చాలా వరకు సింపుల్గా అనిపిస్తాయి కానీ అర్థం కావు. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫోటో చూపించి తను ఏం చెప్తున్నా అంటే, నాకు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, అంటే వాళ్ళ ఫాదర్కి ఈ అబ్బాయి ఒక్కడే కొడుకు అని దాని మీనింగ్. అయితే మనకు అడుగుతున్న డేటా ఏంటి అంటే, ఇంకా చెప్పింది ఏంటి, కానీ ఈ మానవుడు అంటే ఫోటోలో ఉన్న వ్యక్తి తండ్రి, మానవుని తండ్రి అంటే ఫోటోలో ఉన్న వ్యక్తి యొక్క తండ్రి నా తండ్రి కొడుకు. నా తండ్రి కొడుకు ఏమవుతాడు, నేనే అవుతాను. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి తండ్రి నేనేనా అంటే దాని మీనింగ్ ఈయనే వీళ్ళకు ఫాదర్ కావడం, అంటే తండ్రి కావడం జరుగుతుంది. మళ్ళీ తండ్రి కావడం జరుగుతుంది. ఎందుకంటే కానీ ఆ మానవుని తండ్రి అంటే ఆ ఫోటోలో చూపించిన తండ్రి నా తండ్రి యొక్క కొడుకు అని చెప్పండి అంటే దానికి ఏమవుతాడంటే తనకి తండ్రి కావడం జరుగుతుంది. సో ఎవరి ఛాయాచిత్రం అది, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి యొక్క తండ్రి యొక్క ఛాయాచిత్రం, తండ్రి యొక్క ఫోటో అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, శివ ఎదురుగా వస్తున్న అమ్మాయిని పరిచయం చేస్తూ ఆమె మా అమ్మ సోదరుని కూతురు అని చెప్పాడు. అయితే శివకు ఆ అమ్మాయి ఏమవుతుంది, ఇట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అంటే వీరిద్దరి మధ్య రిలేషన్ చెప్పాలి. ఇప్పుడు మనం శివకు ఆ అమ్మాయి ఏమవుతుంది. సో శివ వస్తున్న అమ్మాయిని పరిచయం చేస్తూ ఏమని చెప్పాడు, ఆమె అంటే వస్తున్న అమ్మాయి మా అమ్మ అంటే శివ వాళ్ళ అమ్మ సోదరుడు, అంటే శివకి ఏమవుతాడు, శివ వాళ్ళ అమ్మ వాళ్ళ సోదరుడు, అంటే శివ యొక్క మేనమామ అవుతాడు. మేనమామ యొక్క కూతురు అంటే తనకి మరదలు కావడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్లో కజిన్ అంటాం. ఇంగ్లీష్లోకి వెళ్తే కజిన్ అని చెప్పి అంటాం, ఇక్కడ ఏమంటాం మరదలు అని చెప్పి రాస్తాం. సో శివకు అమ్మాయి ఏమవుతుందంటే మరదలు కానీ వదిన కానీ అవుతుంది. వదిన కానీ మరదలు కానీ. ఇంగ్లీష్లో అయితే సింగిల్ వర్డ్ అంటే కజిన్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, మధు ఒక అమ్మాయిని పరిచయం చేస్తూ ఆ అమ్మాయి తల్లి నా తండ్రి ఏకైక కుమారుని భార్య అని చెప్పాను. సో ఇక్కడ రెండు రిలేషన్స్ ఉంటాయి. మధు ఒక అమ్మాయిని పరిచయం చేస్తుంటూ ఆ అమ్మాయి యొక్క తల్లి నా తండ్రి యొక్క ఏకైక కుమారుడు. ఇక్కడ నా అంటే మధు అండి. మధు తండ్రి ఏకైక కుమారుడు అంటే మళ్ళీ మధు భార్య అంటే ఎవరు, ఈ అమ్మాయి వాళ్ళ తల్లి మధుకి భార్య అవుతుంది. మధు యొక్క భార్య కావడం జరుగుతుంది. సో ఈ అమ్మాయి తల్లి మధుకు భార్య అంటే ఈ అమ్మాయి మధుకి ఏమవుతుంది, కూతురు వరుస అవుతుంది. ఆ అమ్మాయి మధుకి ఏమవుతుంది, కూతురు అవుతుంది. ఎందుకంటే అమ్మాయి అని చెప్పింది కాబట్టి కూతురు, అబ్బాయి అయితే కొడుకు అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, ధీరజ్ ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ అతని ఏకైక సోదరుడు నా కూతురు తండ్రి అని చెప్పాడు. ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ అతని ఏకైక సోదరుడు అంటే ఎక్స్ అనే పర్సన్ యొక్క ఏకైక సోదరుడు వై అనుకుందాం. సోదరుడు అంటే ప్లస్, అతన్ని అన్నాడు కాబట్టి ఇతను కూడా ప్లస్. సో కామన్గా జెండర్ అనేది ప్లస్ తోటి మైనస్ తోటి ఇండికేట్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ సింపుల్ అవుతాయి. నా కూతురు తండ్రికి, ధీరజ్ కూతురు వాళ్ళ తండ్రి మళ్ళీ ధీరజే అవుతాడు అంతే కదా. నా కూతురు తండ్రికి అతని ఏకైక సోదరుడు నా కూతురు తండ్రికి తండ్రి అని చెప్పాడు. సారీ, నా కూతురు తండ్రి, ఇక్కడ అన్ని కాదండి, నా కూతురు తండ్రి అని చెప్పాడు. సో ధీరజ్ ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ అతని ఏకైక సోదరుడు నా కూతురు తండ్రి అని చెప్పాడు.
సో ధీరజ్ ఆ వ్యక్తికి ఏమవుతాడంటే మళ్ళీ తండ్రి కావడం జరుగుతుంది. ధీరజ్ ఆ వ్యక్తికి మళ్ళీ తండ్రి కావడం జరగడం జరుగుతుంది. సో అక్కడ ధీరజ్ ఏమవుతాడో ఆ వ్యక్తికి తండ్రిగా మారతాడు.